వరంగల్ జిల్లాలో మునుపెన్నడూ లేనంతగా కరువు విలయతాండవం చేస్తోంది. గ్రామాల్లో శ్మశాన వాతావరణం కనిపిస్తోంది. పనుల్లేక కూలీలు వలసబాట పడుతున్నారు. నీటి జాడలేక మూగజీవాలు విలవిల్లాడుతున్నాయి. దీనికి తోడు మేత కరువైంది. అడవుల్లో వన్యప్రాణులు నీటి కోసం పరితపించిపోతున్నాయి. ఓవైపు మండుటెండలు, మరోవైపు కరువు. బతుకు జీవుడా అంటూ జనం నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. ఓరుగల్లు జిల్లాలో కరువు వెతలపై సాక్షి ప్రత్యేక కథనం. కలిసిరాని కాలం. ఓవైపు జిల్లా వ్యాప్తంగా కరువు. ఏళ్లకేళ్లుగా వ్యవసాయం చేసినా ఏమీ మిగలని దైన్యం. రుణమాఫీపై అస్పష్టత. పంటల నష్టపరిహారం అందని వైనం. ఎదిగిన పంట కళ్ళ ఎదుటే ఎండిపోతోంది. అప్పులు తీరే దారి లేదు. వ్యవసాయం కలిసిరాక కొంతమంది కూలీలుగా మారుతుంటే మరికొందరు వలసబాట పడుతున్నారు. ఆత్మస్థైర్యం కోల్పోయిన మరికొంతమంది పొడమి తల్లి ఒడిలో కుప్పకూలిపోతున్నారు. నీళ్ళు లేవు, గొడ్లకు మేత లేదు, ఏ చేసుకుందంటే పని లేదు. మరి ఏం చేసి బతకాలి మేము? మరి కనీసానికి ఇక ఏం లేదు. ఇక కాకపోతే అప్పో సప్పో చేసి మందు తెచ్చుకొని తాగుదామనే ప్రాణం మీదే ఉన్నాం మేము. మొత్తం మీద గవర్నమెంట్ అనేది ఉన్నారు, కానీ గవర్నమెంట్ సహాయం అయితే చేసేదైతే లేదు. టీవీలలో మాత్రం ఇది చేస్తాను, అది చేస్తాను, ఓ ఇది అయింది, అదైంది అంటాను, కానీ ఒక్కటి మాకు మాత్రం కంటికి అవపడతలేదు. 10-15 రోజులలో ఇటా అటా గంతే తేలుతాను, కానీ నీళ్ళు అయితే దొరకలేవు. మాకు తాగడానికి నీళ్ళు లేవు, గొడ్లకు నీళ్ళు లేవు, మేకలకు నీళ్ళు లేవు. ఇంతకుముందు వర్షాలు ఉన్నప్పుడు రైతు వ్యవసాయం చేసుకునే దారులము. అక్కడ వర్షాలు లేక కరువు ప్రాంతం వచ్చినందుకు ఇక్కడ వరంగల్ డిస్టిక్ వస్తే కూడా ఇక్కడ వర్షాలు లేవు. మాకు బతుకు తెరువు ఏం లేదు. గుండ్రు మేకలు అన్నీ అమ్ముకొని మేము అక్కడి నుంచి ఇంతవరకు వచ్చాము. మా బతుకు పూరా ఎండల బతుకు అయిపోయింది వర్షాలు లేక. ఇంకో 2-3 తల్లైన కూడా పంట చేతికి వచ్చేది. చివరి సమయంలో పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా అయింది. ఇక్కడ అనే కాదు, ఈసారి కాలం కాకపోవడం వల్ల ప్రతి రైతుకి ఇబ్బందిగానే ఉంది. అప్పు సొప్పులు తెచ్చి పంటలకు పెట్టుబడి పెట్టి చివరికి పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. తాగునీరు కోసం గ్రామీణ ప్రాంతాల్లో కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి. చెరువులు, బావులు, బోర్లు ఎండిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు. మూగజీవాల పరిస్థితి దారుణంగా ఉంది. తాడ్వాయి, ఏటూరు నాగారం, గోవిందరావుపేట అటవీ గ్రామాల్లో మేకలు, గొర్రెలకు మేత కరువైంది. మరో మార్గం లేక కాపరులు వాటిని అమ్మకానికి పెడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే ధర్మసాగర్, జఫర్గఢ్, లింగాఘన్పూర్ మండలాల్లో నీటి ఎద్దడితో జీవాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. బోర్ వేసినా కూడా బోర్ పడలే. బోర్ పడకపోతే నల్ల నీళ్ళు పోసినా ఆవుది నిండితే గొర్రె పిల్లలను ఆడుకొని బతాన్ని చూస్తే అది లేదు, ఇది లేదు. కాలం పోయి మొత్తం బాయిలలో నీళ్ళు లేవు, బోర్లు పడతలేవు. ఉత్తగుండు అవుతుందని వ్యవసాయం చేసినా ఏం లేదని 20 గొర్రె పిల్లలు పెట్టుకొని ఎమ్మడి వేసుకొని తిరిగినా కూడా వాటి నీళ్ళు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు నీళ్ళకు దేనికైనా ఈ ఎండకు అవస్థపడి గొడ్లకు ఎక్కడో కొట్టుకుపోయి చెర్లలో ఆ దిగబట్ల ఉండి తాపుకొని వస్తా అంటే కూడా ఎట్లు దిగబడి తాగుతలేము. ఇబ్బంది అవుతుంది సార్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అడవి జంతువులు, అరుదైన వన్యప్రాణుల పాలిట ఈ కరువు, మండిటెండలు శాపంగా మారింది. ఓవైపు వడగాలులు, మరోవైపు ఆకలి మంటలతో అలమటిస్తున్న మూగజీవాలపై అధికారులు కనికరం చూపడం లేదు. మూగజీవాలను కాపాడేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా ఆ జీవాలకు తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక కన్నీళ్లు కార్చుతున్నాయి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కరువు తాండవిస్తుంది. గతంలో ఎప్పులేని విధంగా కూలీ దొరకక, వలసబాట దొరకక ప్రజలు. కరువు మండలుగా ప్రకటించినప్పుడు కూడా ప్రభుత్వం తరఫున ఎటువంటి సాయం అందడం లేదని వాపోతున్నారు. వీడియో అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్.